అంత్య దినాల్లో అపోజిట్ పౌలు తిమోతి రాసిన పత్రికలో చెప్తూ, అంత్య దినాల్లో మనుషుల్లో ఎలాంటి మనస్తత్వం వచ్చేస్తుంది. ఆఖరి దినాలు ఇప్పుడు మనం ఎండేసే ఆఖరి దినాల్లోనట మనుషులు ఎలాంటి మనస్తత్వానికి గురవుతుంటారు, ఎలాంటి మనస్తత్వంతో మనుషులు ఉంటారు ఆఖరి దినాల్లో అని చెప్పి రాస్తూ 12 రకాల మనస్తత్వాల కోసం ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఈరోజు 13వ రకం మనస్తత్వం. మనిషిలో ఈ 13వ రకం మనస్తత్వం ఏంటో దానికోసం ఒకసారి చదువుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఒక్కరు కూడా, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీస్తే ఇక్కడ చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది అంత్య దినాల్లో మనిషిలో ఏర్పడిన 13వ రకం మనస్తత్వం. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అనురాగరహితులు, అద్విదేశులు, అపవాదికులు, అజితేంద్రులు, క్రూరులు. చాలా అన్నయ్య. అది 13వది ఏంటండి? క్రూరులు. 13వది క్రూరులు. ఇంటికి వెళ్ళి మీరు చక్కగా లెక్క పెట్టుకున్నా సరే మనకు అర్థమైపోద్ది. అంత్య దినాలు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనిడి, ఏలయనగా మనుషులు క్రూరులు. పౌలు భక్తుడు తిమోతి రాసిన పత్రికలో రాస్తూ ఆఖరి దినాల్లో ఈ 13వ రకం మనస్తత్వం మనుషుల్లో ఏర్పడుతుందంట. క్రూరులు అంటే భయంకరమైన అని అర్థమిస్తుంది. ఇతరుల్ని హింసిస్తూ వారు బాధలు పడుతుంటే సంతోషిస్తూ ఆనందంగా ఎంజాయ్ చేసేవారు క్రూరులు. చాలామంది మాటల ద్వారా అలా క్రియల ద్వారా వారి యొక్క క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు చాలామంది అండి. అసలు ఈ క్రూరత్వం అనేది ఎవరి లక్షణం అంటే మనిషికి ఉండాల్సిన లక్షణం కాదు. మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు ఇలాంటి లక్షణాలతో దేవుడు తయారు చేయలేదు. మనిషి లక్షణం ఈ క్రూరత్వం అనేది కాదు. ఈ లక్షణం ఇది జంతువుకి సంబంధించిన లక్షణం. కానీ ఇప్పుడు ఎవరిలో వచ్చిందండి? అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకోండి. ఏలయనగా మనుషులు క్రూరులు. చాలా ఛానల్స్లో చూస్తే కనుక, టీవీ న్యూస్లో చూస్తే, సోషల్ మీడియాలో చూస్తే ఈ పదం ఎక్కువగా వినబడుతుంది. అతి కిరాతంగా, అతి క్రూరంగా ఆ మనిషిని చంపేశారు. వింటున్నారా? న్యూస్ ఛానల్స్లోని, సోషల్ మీడియాలోని అతి క్రూరంగా చంపేయడండి ఆ మనిషిని. ఛానల్స్లో వింటాం కదా, అతి కిరాతకంగా పసిపిల్లని అతి క్రూరంగా ఇలా చేసేసాడు, అతి కిరాతకంగా ఇలా చేసేసారు, క్రూరంగా చంపేయడండి. క్రూరత్వం అనే ఈ జంతువులోనే లక్షణం ఈరోజు మనిషిలో రావడానికి ఆదిలోనే, ఆ స్టార్టింగ్లోనే, క్రొత్త నిబంధనలోనే అపోజిట్ అయిన పౌలు చెప్తున్నాడు. ఎండ్ డేస్లో, ఆఖరి దినాల్లో మనుషులు క్రూరులుగా తయారవుతారు. క్రూరత్వం ఇక్కడే కాదు, దావీదు భక్తుడి జీవితంలో కూడాట మనుషులు పెట్టే అనేకమైన శ్రమలకి, కష్టాలకి వాళ్ళ కోసం చెప్తున్నాడు కొన్ని విషయాలు. బైబిల్ గ్రంథంలో దావీదు అంటున్నాడు, ఇలాంటి క్రూరుల ద్వారా అట చాలా బాధలు పడ్డాడట. ఆయన నోటి ద్వారానే మనం విందాము ఆయన ఏం చెప్తున్నాడో. దావీదు భక్తుడు కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 11-12 వచనాలు. పొంచున్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపు. నెక్స్ట్, అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగక్కువారును నా మీదకి లేచి ఉన్నారు. ఇదండి, ఇది ఏమంటున్నా అంటే ఇక్కడ 2 పాయింట్స్ మనం గమనిస్తే, ఫస్ట్ నా కొరకు పొంచి ఉన్నవారు, రెండవది అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగొక్కువారును నా మీదకి లేచి ఉన్నారు. తన మాటల్లోనే మనం వింటున్నాం. తను చెప్తున్నాడు మనుషుల ద్వారా, ఇలాంటి క్రూరమైన మనుషుల ద్వారా అట దావీదు చాలా బాధలు పడ్డాడట. ఎవరు దావీదు మీద పొంచి ఉన్నారు? ఎవరు దావీదు మీద కుట్రలు చేశారు? ఇంత క్రూరంగా దావీదుని బాధ పెట్టేవాళ్ళు ఎవరు అంటే, దావీదు మీదట పక్కా ప్లాన్ చేశారంటండి. దావీదుని ఎలా బుక్ చేద్దాము, ఎలా పట్టుకుందామని చెప్పి, చూడండి ఎలాంటి క్రూరమైన ఆలోచనలు కదా, ఎలా బుక్ చేద్దాము, ఎలా పట్టుకుందామని చెప్పి పక్కా ప్లాన్ ఎవరు వేశారంటే సొంత కొడుకు దావీదుని, అంటే తండ్రిని చంపేసి ఆ రాజ్యాన్ని తీసుకోవడానికట చాలా పక్కా ప్లాన్ వేశాడంటండి. ఈ ప్లాన్కి ముందు ఏం జరిగిందంటే, దావీదుకి అప్పుల్లో బహుభార్య తత్వం, అంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. సో అలాగ పెళ్ళిళ్ళు చేసుకున్న భార్యల్లో పిల్లలు పుడతారు కదా, అందులో ఒక భార్యకి అమ్నోన్ పుడితే ఇంకొక భార్య కుమారుడు అబ్షాలోం అలాగమాట. అయితే ఈ అమ్నోన్ ఎవరంటే దావీదు కుమారుడే, అంటే ఒక భార్యకి. అబ్షాలోం దావీదు కుమారుడే ఇంకొక భార్యకి. సో ఈ అబ్షాలోంకి ఒక అందమైన చెల్లి ఉందండి.
తామార్ అనే చెల్లి. సో ఆమెని చూడగానే ఈ అమ్నోన్ నిజంగా చెప్పండి, ఈ రిలేషన్ అంతా ఏంటండి, అన్న చెల్లెలు రిలేషన్ కదా. సో ఈ అమ్నోన్కి ఈ అబ్షాలోం చెల్లి మీద కన్నుపడి ఆమెను చెరుపుతాడు. ఈ విషయం ఏం జరుగుతుందంటే ఈ యొక్క అబ్షాలోంకి తెలుస్తుంది. అబ్షాలోంకి తెలిసి ఈయన అస్సలు వదలకూడదని చెప్పి ఏం చేస్తాడంటే ఒక ప్లాన్ చేస్తాడు. అంటే దీనికి ముందు స్టోరీ కొంచెం మీకు వివరించాలి. సో ప్లాన్ చేసి ఏం చేస్తాడంటే దావీదుకున్న కుమారులందరూ, రాజకుమారులందరూ, భార్యలకు పుట్టిన రాజకుమారులందరికీ ఏం చేస్తాడంటే ఒక విందు ఏర్పాటు చేస్తాడు. ఈ విందుకు రండి, మీ అందరూ మనం పార్టీ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి. సో ఆ విందుకు రాగానే రాజకుమారులు అందరూ వెళ్ళగానే ప్లాన్ చేస్తాడు, వాళ్ళందరూ ఒక్కరిని వదలకుండా అందరిని చంపేయండి అని చెప్పి. అమ్నోన్ కూడా వెళ్తాడు. వెళ్ళాక అందరిని చంపేయండి అంటే ఈ విషయం తెలిసి రాజకుమారులు అందరూ పారిపోతారు. అమ్నోన్ దొరికిపోతాడు. అమ్నోన్ మాత్రం వదలరు, అమ్నోన్ని చంపేస్తారు. ఈ విషయం అమ్నోన్ చంపేశాక ఈ విషయం దావీదుకి తెలుస్తుంది. దావీదుకి తెలంగాణ అమ్మో అబ్షాలోం ఇలా చేశాడా అని చెప్పి వెంటనే ఇంకా అత్యాగ్రహంతో నింపబడగానే ఏం చేస్తాడు, అక్కడ నుంచి పరారైపోతాడు అబ్షాలోం. వెళ్ళిపోయి గెషూరు అనే రాజు దగ్గర అక్కడ ఉంటాడు. ఎక్కడ నుంచి, దావీదు దగ్గర నుంచి తప్పించుకొని గెషూరు అనే ఒక రాజు దగ్గర అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన దగ్గర ఉంటాడు కొంతకాలం. సో మళ్ళీ ఈ యొక్క పరిస్థితులన్నీ సద్దుమణిగాక కొంతకాలం జరుగుతుంది. అన్ని పరిస్థితులు సద్దుమణిగాక మెల్లిగా యోవాబు అనే ఒక సైన్యాధిపతి ఎవరు, దావీదు దగ్గర, ఈ యోవాబుకి కబురు పెడతారు. ఎవరు, అబ్షాలోం. ఇంతకాలం అయిపోయింది కదా, మా నాన్నగారు కొంచెం కూల్ అయ్యి ఉంటారు కదా, సో ఈ సమయంలో నన్ను కొంచెం మళ్ళీ నేను ఇక్కడ రాజ్యానికి రావడానికి నాకు ఏదైనా ఒక ప్రయత్నం చేయంటే మధ్యలో కొంచెం స్టోరీ జరుగుతుందండి. ఇదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు. సో ఇక్కడ ఒక స్టోరీ జరిగాక మొత్తానికి మళ్ళీ ఈ అబ్షాలోము మళ్ళీ తన రాజ్యానికి వచ్చి ఉంటాడు. అప్పుడు ఈ యోవాబుతో అంటాడు, నేను వచ్చిన చాలా కాలం అయింది, ఇప్పుడు నాకు తండ్రి దర్శనం కావాలి. ఎవరిది, మా ఫాదర్ ఇప్పుడు కూల్ అయ్యారు కాబట్టి ఈ దావీదు యొక్క, నా తండ్రి యొక్క దర్శనం, ఆయన నేను కలుసుకోవాలి, ఆయనకు దర్శనం నాకు కావాలి, నేను రావడం వల్ల ఏం ఉపయోగం, సో ఈ ఏర్పాట్లు చెయ్యని యోవాబుకి చెప్తాడు. సరే అలాగే అని చెప్పి నేను ఆ ఏర్పాట్లు చేస్తానని చెప్పి మళ్ళీ యోవాబు వెళ్ళి ఆ దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇలాగా అబ్షాలోం వచ్చాడు మిమ్మల్ని కలుసుకోవాలంటే, అయితే సరే రమ్మని చెప్పాక తండ్రి దగ్గరికి వస్తాడు. సాష్టాంగపడి క్షమాపణ అడుగుతాడు. నిన్ను ఏమైనా తప్పు చేస్తే నాకు మరణ శిక్ష విధించచ్చు, ఇవన్నీ చేసినవన్నీ చేశాడు. సో దావీదుని అంటున్నాడు, నేనేమైనా తప్పు చేస్తే నాకు మరణ శిక్ష విధించచ్చు అని చెప్పి సాష్టాంగపడి క్షమాపణ అడగగానే దావీదు సర్లే అయిపోయింది అది అయిపోయింది అని చెప్పి దగ్గరికి హగ్ చేసుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఇంతవరకు అయింది కదా. అది తండ్రి దగ్గర తండ్రి చక్కగా ముద్దు పెట్టాడు, అన్నీ బాగానే, ఇద్దరికి ఆ సంబంధం బాగానే ఉంది. ఇది అయిపోయి ఇది ఎందుకు చేశాడంటే తండ్రి మీద ఎలాంటి కుట్ర రాజ్యాన్ని లాక్కోవడానికి స్టార్ట్ చేశాడు. ఇక్కడ నుంచి మనం వినాలి. 15వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. 12 నేను ఈ దేశమునకు న్యాయాధిపతి ఉండుట ఎంత మేలు, అప్పుడు వాద్యమాడు వారు నా ఎద్దుకు వత్తురు, నేను వారికి న్యాయం తెచ్చితనని చెప్పుచూ వచ్చాను. మరియు తను నమస్కారం చేటుకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనిచూ వచ్చుచును. తీర్పు నొందుటకై రాజునొద్దనకు వచ్చిన ఇజ్రాయిల్ అందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇజ్రాయిల్ అందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. చాలా అర్థమైంది కదండి, ఎంత బాగా చక్కగా తండ్రిని కలిశాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఇప్పుడు ఇంటికి వచ్చాడు కదా, ఇప్పుడు ఇజ్రాయేలీలో ఉన్నాడు అబ్షాలోం. ఇప్పుడు ఇజ్రాయేలీయులు అందరూ కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకి తీర్పులు రాజు తీర్చాలి, ఎవరు, దావీదు తీర్చాలి. కనుక ప్రతిరోజు వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇజ్రాయేలీయుల ప్రజలు రాజు దగ్గరికి వెళ్తూ ఉండేవారు. ఆ టైంలో ఈ అబ్షాలోం ఏం చేశాడంటే పురద్వారం దగ్గర నిల్చొని ఈ ఇజ్రాయేలీయుల్ని పిలిచేవాడు అన్నమాట. ఇలా రండి, మా నాన్న దగ్గర మీకు వాద్యం తీర్చడానికే కానీ మీకు న్యాయం చేయడానికే కానీ సరైన మనుషులు లేరు. మా నాన్నగారి దగ్గర సరైన న్యాయం మీకు అందదు. కనుక నేను కానీ మంచి న్యాయాధిపతిని అయితే కనుక మీకు మంచి న్యాయం అందేది అని చెప్పి తన వెనకాతల తన ఒక రథాన్ని, ఒక గుర్రాన్ని సెట్ చేసుకొని, ఒక 50 మంది బంట్రోతులను సెట్ చేసుకొని వెనకాతలు పరిగెత్తడానికి ఇలాగ సెట్ చేసుకొని ఏం చేశాడంటే ఇజ్రాయేలీలందరినీ మీకు న్యాయం తీర్చడానికి నేను న్యాయాధిపతిని అయితే ఎంత బాగుందని చెప్పి అటు వెళ్తుండే వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళు ముద్దు పెడుతూ ఇలా చేస్తుంటే మామూలుగా చూసినా సరే మనుషులకి ఏమనిపిస్తుంది అండి, ఒక రాజుగారి యొక్క కుమారుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మన చేతులు పట్టుకొని మనల్ని ముద్దు పెట్టి ఇంత ఆప్యాయంగా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారని ఆటోమేటిక్గా మనకి మంచి అభిప్రాయం వచ్చేస్తుంది కదా.
ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ మభ్య పెడుతూ ఇశ్రాయేలీలందరినీ కూడా తండ్రి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా మెల్లిగా ఇటు తిప్పాడు. 4 సంవత్సరాలు అక్కడుండి చేసిన పని ఏదంటే అబ్షాలోము ఇది, అక్కడ ఏం లేదు, మా నాన్న దగ్గర ఏం సరుకు లేదు, ఏం చేయలేడు మీకు, నేనైతే ఇంకా మంచి బలం ఉంది, యవనస్తుని, మంచి అందగాడిని, మంచి బలం ఉంది చూసారా నాకు అని మొత్తం ఇశ్రాయేలీలు అందరినీ తిప్పేసుకున్నాక ఇలా జరిగిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయం 7 నుంచి 12 వచనం. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునద్దకు వచ్చి, నీ దాసుడైన నేను సిరియా దేశం నందలి గెషూరునుండగా యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి రప్పించిన నెల నేను ఆయన సేవించదనని మొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకొన్న మొక్కుబడి తీర్చుకొనుటకై నాకు సెలవుమని మనవి చేయగా రాజు శుభంగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోనుకు పోయెను. అబ్షాలోము మీరు బాకానాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుటకై ఇజ్రాయేలు గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందునకు పిలువబడి 200 మంది యెరూషలేము నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీపేలుతో అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువ ఒకటి చేత కుట్ర బహుబలమాయమును. చాలండి. ఇక్కడ అబ్షాలోము తండ్రికి ఏం చెప్పాడు, అక్కడికి వెళ్ళి ఏం చేశాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే, నేను గెషూర్ నుంచి కానీ మళ్ళీ నన్ను దేవుడు యెరూషలేముకి తీసుకొస్తే దేవునికి నేను మొక్కు అర్పించుకుంటా, అంటే తలనీలాలు ఇచ్చుకుంటానని చెప్పి నేను ఒక వాగ్దానం చేశాను నాన్నగారు అని చెప్పి ఎవరికంటే దావీదుకి చెప్తున్నాడు. చేశాను నాన్నగారు, కనుక తలనీలాలు ఇవ్వాలి, దేవునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవాలి, అందుకే హెబ్రోన్కి ఒకసారి వెళ్తాను, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాడు. ఇక్కడ చెప్తే అవునా సరే అయితే నువ్వు తప్పకుండా వెళ్ళు, క్షేమంగా వెళ్ళు నా కుమారుడా, హెబ్రోన్కి వెళ్ళి దేవునికి ఇచ్చిన ఆ వాగ్దానం నువ్వు నెరవేర్చుకొని రాని ఇంత మంచిగా మభ్యపెట్టి తండ్రికి అబద్ధం చెప్పి అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే బాకానాదం ఊదించి హెబ్రోన్లో అబ్షాలోము ఏలుతున్నాడు అని చెప్పి అందరి చేత ప్రకటించి రాజు వరకు కూడా ఆ న్యూస్ వచ్చేలాగా హెబ్రోన్కి వెళ్ళి అక్కడ రాజుగా తయారైపోయాడండి. ఎవరు? అబ్షాలోం. వెంటనే ఈ విషయం తండ్రికి తెలిసి ఇప్పుడు మనందరినీ కూడా అక్కడ హెబ్రోన్లో అబ్షాలోం ఏలుతున్నాడు కనుక ఇప్పుడు సడన్గా మన మీదకి వచ్చి అందరినీ చంపే అవకాశం ఉంది కనుక ఇక్కడ నుంచి మనం తప్పించుకునే అవకాశం లేదు కనుక ఇక్కడ నుంచి మనందరం పారిపోవాలని చెప్పి ఆ రాజునగర్ని కాపాడడానికి 10 మంది ఉపపత్నిల నుంచి కాపలాగా రాజు తన యొక్క భార్యలు, పిల్లలు, అక్కడున్న సేవకులు అందరినీ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి కాలి నడకతో ఏడ్చుకుంటూ కుమారుడి నుంచి తప్పించుకొని పారిపోతాడు దావీదు. 5 వారాలు చర్చిలో మేము లేము కదండి. ఈ 5 వారాలు కూడా వాళ్ళు చేసిన కుట్రలో సంఘాన్ని, ఇంటిని విడిచిపెట్టి మేము వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి మాకు గుర్తొచ్చిందండి. అధికారులు చెప్పారు, మీ మీద భయంకరమైన కుట్ర రెడీ చేశారు వాళ్ళు, సో ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితిలో మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి మాకు చెప్పారండి. అమ్మకి నాకు చెప్పారు, చాలా పెద్ద కుట్ర మీ మీద రెడీ చేశారు, మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఆ పై అధికారులు మాకు చెప్పినప్పుడు అమ్మ నేను ఒకరోజు తెల్లవారి ఉదయం 4 జతలు సూట్ కేసులు వేసుకొని ఇద్దరం కూడా కాలి నడకతో సంఘాన్ని, చర్చిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఇలాగే ఏడ్చాం. మేము కూడా ఇద్దరం కూడా ఆ పరిస్థితులు గుర్తు చేసుకుంటే చాలా బాధ వేస్తుంది. ఒకరోజు ఉదయం అమ్మ నేను ఏడుస్తూ ఇలా 4 జతలు సూట్ కేసులో వేసుకొని సంఘాన్ని, ఇంటిని వదిలి అమ్మ నేను మనం చేయని నేరం, మనకి సంబంధం లేని శిక్షని మనం భరించాల్సి వస్తుంది. సంఘాన్ని, ఇంటిని విడిచిపెట్టి ఇలాగే కాలి నడకతో మేమిద్దరం బయటికి వెళ్దాం. 5 వారాలు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఈ పరిస్థితి మాకు గుర్తొచ్చి, ఇదే పరిస్థితి మాకు గుర్తొచ్చి
బాధపడితే కానీ బోధపడదు. ఇదే సన్నివేశం మేము చదివి మాకు ఇదే గుర్తొచ్చిందండి. దావీదు ఎలాగా తన కుమారుడి నుంచి ఏడ్చుకుంటూ కాలు నడకతో ఆ కొండెక్కుతూ ఏడుస్తున్నాడు చెయ్యని నేరానికి. ఒకసారి ఆ విషయం చదువుదామా? 15వ అధ్యాయం 30వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. తప్పు చేసి బాధపడిన వాళ్ళు కొంతమంది, చెయ్యని తప్పుకి అన్యాయాన్ని అనుభవించే వాళ్ళు కొంతమంది. ఇది చాలా బాధగా ఉంటుంది. మనకి సంబంధం లేని దాంట్లో ఎందుకు మన సంఘాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళాలి అని ఇద్దరం ఏడుస్తూ మేము ఇలాగే వెళ్ళామండి. ఆ పరిస్థితి మాకు చాలా అసలు మర్చిపోలేని పరిస్థితి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షకు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని వద్దన్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. చాలండి, చాలు. మేము వెళ్తున్నప్పుడు మాకు గుర్తొచ్చిన సన్నివేశం ఇదే. దావీదు ఏ తప్పు చేయలేదని, కానీ ఆ కొండ ఎక్కుతూ కాలికి చెప్పులు కూడా లేవు, ఏడుస్తూ ఆ కొండ ఎక్కుతూ తల కప్పుకొని తనతో ఉన్న ప్రజలు అందరూ కూడా ఎక్కుతూ ఏడుస్తున్నారు. అయితే ఏది ఏమైనా దావీదుని కాపాడిన దేవుడు మమ్మల్ని కూడా కాపాడాడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది ఇంతవరకు అయితే ఇప్పుడు సెకండ్ పాయింట్ దగ్గరికి వద్దాం. ఈ కుట్రదారుని యొక్క కుట్ర దేవుడు ఎలా లయపరిచాడు? మనం నీతిమంతులమైతే కుట్రదారుల యొక్క కుట్రల్ని దేవుడు ఎలా లయపరుస్తాడా అనేది మనకి ఇందులోనే చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కుట్రదారులు చేశారు కదండి, వీళ్ళు కుట్ర దేవుడు ఏ విధంగా దేవుడు దావీదు పక్షాన్ని చెడగొట్టాడో చూద్దాం. ఇక్కడ అహీతోపేలు అని చెప్పి దావీదుకి ఒక నమ్మకమైన మంత్రి ఉన్నాడు, అంటే రైట్ హ్యాండ్ లాగా అన్నమాట, ఇంకా పర్సనల్ అసిస్టెంట్ లాగా. దావీదు విషయాలన్నీ అహీతోపేలుకి తెలుసు. దావీదు ఎలాంటి మనస్తత్వం, ఎప్పుడు తింటాడు, ఎప్పుడు పడుకుంటాడు, ఏమి ఆలోచిస్తాడు, మనసులో ఉన్నవి కూడా పసిగట్టగలిగే గొప్ప వ్యక్తి ఈ అహీతోపేలు. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే పారిపోయాడో ఈ కొడుకు ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చి వెంటనే అహీతోపేలు కొనేసాడండి. ఇలా ఉన్నారు కదా చాలామంది, డబ్బుతో అహీతోపేలను కనేసాడు. మొత్తానికి అహీతోపేలు తీసుకొచ్చాడు, నువ్వు రా ఇక్కడికి అని చెప్పి. వెంటనే తండ్రి ఇంకా ముసలాడైపోయాడు, ఇంకా వేస్ట్, కొడుకే మనకు మంచి బలం, అబ్షాలోమే మనకు మంచి బలం అని చెప్పి ఏం చేశాడంటే అబ్షాలోంతో కలిసిపోయాడు. ఈ అబ్షాలోంతో కలిసిపోయి ఎలాంటి కుట్ర చేశారో ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా చూద్దాం. 15వ అధ్యాయం 31 నుంచి 37 వచనాలు ఒకసారి చూద్దాం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారచ్చటికి రాగా అర్కీయుడైన హూషే పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజునకు దర్శనం చేసెను. రాజు, నీవు నాతో కూడా వచ్చినెడల నాకు భారముగా ఉందువు. నీవు పట్టణముకు తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పినెడల నీవు నా పక్షము వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడ్డగొట్టగలవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు. కాబట్టి రాజనగరియందు ఏదైనాను జరుగుట నీకు వినబడినెడలా యాజకుడైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ దాన్ని చెప్పవలను. సాదోకు కుమారుడైన అహీమయస్యు అబ్యాతారు కుమారుడైన యోనాతాను అని వారి ఇద్దరు కుమారులు అచ్చట ఉన్నారు. నీకు వినబడి చాలని ఇక్కడికి సరిపోద్ది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అహీతోపెలు కొడుకుతో కలిసిపోయాడని చెప్పి దావీదుకి తెలిసిపోయింది. నాకు ఇంత రైట్ హ్యాండ్గా ఇంత నమ్మకస్తుడై ఉండి డబ్బుకు అమ్ముడిపోయాడా అని చెప్పి చాలా బాధపడ్డాడు. అయితే ఇక్కడ దావీదు ఏం చేశాడంటే దేవుడిని ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ యొక్క అహీతోపెలుకి నా విషయాలన్నీ తెలుసు, నా రాజ్యం యొక్క సంగతులు తెలుసు, నేను ఎలా ఆలోచిస్తానో, నా ప్లాన్స్ ఏంటో నా కోసం మొత్తం అంతా తెలుసు. కనుక ఈ అహీతోపెలు యొక్క కుట్రలన్నీ కూడా నువ్వు లయపరచగల శక్తిమంతుడువు, నువ్వు అహీతోపెలు కుట్రలన్నీ కూడా లయపరచు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అక్కడ అర్కీయుడు అని చెప్పి
హూషై అనే ఒక దావీదు యొక్క సేవకుడే, మంచి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే దావీదుని కలుసుకొని తల మీద బూడిద పోసుకొని ఏడుస్తూ బట్టలు చింపుకొని, నువ్వు ఇంత మంచివాడివి, ఇంత న్యాయమైన వ్యక్తివి, ఇంత గొప్ప వ్యక్తికి ఈరోజు నీకు ఈ గతి ఏంటి, ఎలా పట్టింది అని చెప్పి ఏడుస్తూ నేను కూడా నీతోనే వచ్చేస్తాను అనగానే అప్పుడు దావీదు అంటాడు, వీళ్ళందరినీ తీసుకెళ్ళడమే నాకు చాలా భారం, ఇంతమందిని నేను నడిపించడం, ఇంతమందిని నేను నా కొడుకు ద్వారా కాపాడాలంటే ఇదే నాకు పెద్ద కష్టంగా ఉంది, కనుక నువ్వు నాకు ఒక హెల్ప్ చేయి. ఏంటంటే నువ్వు కూడా నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి జాయిన్ అయిపో. ఏమని చెప్తావంటే, తండ్రికి ఇంతవరకు సేవ చేశాను కదా, సో ఇప్పుడు నుంచి నీ తండ్రి లేడు కాబట్టి ఆ సేవ ఏదో నేను నీ దగ్గరే చేసుకుంటాను, నీతోనే కలిసిపోతాను, నీతోనే ఉంటానని చెప్పి అక్కడ అహీతోపేలు యొక్క కుట్రంతా నువ్వు చెడగొట్టి అక్కడ ఏం జరుగుతుందో, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, వాళ్ళ యొక్క మెలకువలు, వాళ్ళు ఎలాగా మనల్ని పట్టుకోవాలనుకుంటున్నారో ఆ సమాచారం అంతా కూడా ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఆ వ్యక్తుల ద్వారా నాకు పంపించు. అప్పుడు ఇక్కడ నుంచి మేము ఎక్కడికి ఎస్కేప్ అవ్వాలో, ఎలాగ మేము అందరూ తప్పించుకోవాలో మేము తప్పించుకుంటాం, ఇది నా కోసం చేసి పెట్టు అంటే, ఓకే రాజా డన్ అని చెప్పి వెళ్ళిపోయాడండి. ఎవరు? హూషై. ఎక్కడికి వెళ్ళాడు? అబ్షాలోం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు రివర్స్ అన్నమాట. అక్కడ ప్లాన్ అంతా చెడగొట్టడానికి ఇప్పుడు పంపించాడు. ఇప్పుడు అబ్షాలోం దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు దావీదు వ్యక్తులు. ఎవరెవరండి? అహీతోపేలు, హూషై, ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ముగ్గురు కలిపి ప్లాన్ చేయాలన్నమాట, ఫిక్స్ చేయాలి. ఏమని? తండ్రిని ఎలా చంపాలి, రాజ్యాన్ని ఎలా తీసుకోవాలి, ముగ్గురు ప్లాన్ చేయాలి. ఇందులో ఫస్ట్ ప్లాన్ ఎవరు ఇచ్చారంటే అహీతోపేలు ఇచ్చాడు. ఫస్ట్ ప్లాన్ అహీతోపేలు ఒక ప్లాన్ ఇచ్చాడు, హూషై ఒక ప్లాన్ ఇచ్చాడు. ఇది ఇలా చేసామనుకో తప్పకుండా నేను వెళ్ళి ఇంతమంది వెళ్ళి మీ తండ్రిని అటాక్ చేసి చంపేసి నేను రాజ్యాన్ని అంతా తీసుకొని ఇది ఇచ్చేస్తానని అహీతోపేలు చెప్తాడు. ఆ తర్వాత సరే ఇది బాగుంది, ఇది వర్కౌట్ అవుద్ది, దీని ప్రకారం మనం వెళ్ళిపోదాం అనుకొని అబ్షాలోం అనుకునే టైంలో అక్కడ బ్రేక్ పడుతుంది. ఆ బ్రేక్ ఎక్కడ? హూషై దగ్గర పడుతుంది అన్నమాట. ఉండు ఒకసారి, హూషై కూడా మీ తండ్రికి మంచి రైట్ హ్యాండే కదా, హూషై కూడా ఏం చెప్తాడో అది కూడా చూద్దాం ఒకసారి. అప్పుడు ఈ రెండిట్లో ఏది మంచిదైతే ఆ ప్లాన్ మనం అమలు పరుద్దామని చెప్పి ఈ విధంగా ముందుకెళ్తాను. ఇది ఒక్కసారి చదువుదామా? 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు. అహీతోపేలు కుట్రని దేవుడు హూషై ద్వారా ఎలాగా లయపరిచాడో అద్భుతంగా ఉంటుంది. చదువుదాం ఒకసారి. దేవుడు ఎంత గొప్పవాడు. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడని కనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. అహీతోపేలు కుట్ర ఇది. అహీతోపేలు ప్లాన్ ఇస్తున్నాడు ఎవరికి? అబ్షాలోంకి. చదవండి. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడదురు గనుక నీ చిత్తమైతే నేను రాత్రి 12,000 మందిని ఏర్పరచుకొని ఈ రాత్రి దావీదును తరిమి కొట్టుందనని అహీతోపేలు అబ్షాలోంతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము విన్నట్లు అతన్ని పిలువడంపనని అబ్షాలోము ఆజ్ఞయ్యగా హూషై అబ్షాలోమునకు వచ్చెను. అబ్షాలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చెప్పున మనము చేయుదమా చేయుకుందుమా, నీ ఆలోచన ఏమైనదని చెప్పమని అతనితో అడుగగా హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమునున్న వారును మహాబలాజ్యులని అడవిలో పిల్లలను పోగొట్టుకునిన ఎలుకబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నాడనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయుడు. అతడేదో ఒక గుహ ఎందో మరి ఏ స్థలమందో దాగి ఉండెను. కాబట్టి నీవు వారిలో కొందరు యుద్ధారంభముందు కూలిగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున ఉన్నవారిని ఓడిపోయారని చెప్పుకొందరు. నీ తండ్రి మహాబలాజ్యుననియు అతని పక్షము వారు ధైర్యవంతులనియు ఇజ్రాయేల్ అందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులు నొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇరుసుక రేణువులంత విస్తారముగా
ఇజ్రాయెల్ అందరినీ 40 దిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములో ఏదో ఒక దానియందు అతని మీద పడుదము. నేల మీద మంచు పడి రీతిగా మనము అతని మీదకి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకొన జాలడు. అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇజ్రాయెల్ అందరూ ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దాన్ని నదిలో లాగుదురు. అబ్షాలోమును ఇజ్రాయెల్ అందరూ ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పించగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఇదండి, ముగ్గురు కలిపి డిస్కస్ చేసుకుంటే ఒకళ్ళ ఆలోచన ఇది, ఇంకొకళ్ళ ఆలోచన ఇది. అహీతోపెలు అంటున్నాడు, ఇక్కడ నుంచి రాజుని తన వారిని అందరినీ ఎంత చక్కగా దేవుడు తప్పించాడు. అహీతోపెలు అంటున్నాడు, నేను కొంతమందిని వేసుకొని వెళ్ళి నీ తండ్రిని చంపేసి రాజ్యం అంతా తెచ్చేస్తానని చెప్తుంటే, సరే ఇది కూడా బాగుంది అన్నాక నెక్స్ట్ ఇక్కడ అబ్షాలోము అంటున్నాడు, ఇప్పుడు నువ్వేం చెప్తావు హూషై, నువ్వు కూడా ఏం చెప్పాలనుకుంటున్నావు, నీ ఆలోచన ఎలా ఉంది అంటే, నీ తండ్రిని తక్కువ అంచనా ఇయ్యొద్దు, ఎందుకంటే నీ తండ్రి సింహపు గుండె వంటి వాడు, రేగిపోయిన ఎలుగుబంటి పిల్లలను పోగొట్టుకొని రేగిపోయి ఎలాగుంటుందో చీల్చి చెండాడేస్తుంది కదా, అలాంటి పరిస్థితిలో ఇప్పుడు నీ తండ్రి ఉన్నాడు. అలాగే నీ తండ్రి దగ్గర ఉన్న మనుషులు కూడా తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, లేడి కాళ్ళు, లేడి ఎలాగ పరిగెడుతుందో అలా పరిగెట్టగలవారు. కనుక వాళ్ళని మనం అంత ఈజీగా మనం అటాక్ చేయలేం. కనుక ఇజ్రాయిల్ అందరినీ ఇసుకలాగా పోగు చేసి ఒకేసారి మనం వాళ్ళ మీదకి వెళ్ళామనుకోండి, వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంత జనంతో వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఈజీగా దొరికిపోతారని హూషై చెప్పగానే, అహీతోపెలు కన్నా హూషై చాలా బాగా చెప్పాడండి అబ్షాలోము. హల్లెలూయా. ఇంతకీ ప్లాన్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అబ్షాలోముని బుక్ చేయడానికి తెచ్చిన ప్లాన్ ఇది. హల్లెలూయా. సో ఈ కుట్రంతా ఇలా జరుగుతుంటే వెంటనే సమాచారం అందించాడు ఎవరికి? హూషై ఏమో ఇద్దరు వ్యక్తుల ద్వారా, ఇప్పుడు నేను ఇక్కడ ప్లాన్ చెడగొట్టాను, అహీతోపెలు ప్లాన్ మొత్తం చెడిపోయింది, ఇప్పుడు నేను ఒక ప్లాన్ వేసానని ఈ ప్లాన్ కూడా చెప్పేశాడు దావీదుకి. సో నెక్స్ట్ మాది ప్లాను, సో మేము పలానా దగ్గర మేము అటాక్ చేయాలని మేము ప్లాన్ చేసాము. అక్కడ నుంచి దావీద్ మహారాజా, నువ్వు నీ ప్రజలందరూ కూడా రాత్రికి రాత్రే వాగు దాటి వెళ్ళిపోవాలి అర్జెంటుగా, ఎందుకంటే ఈ రాత్రికే మేము అటాక్ చేయాలని. చూసారు ఎంత చక్కగా కదా, ఎవరైనా చెప్తారు ఇలాంటివి కదా. సో దావీద్ని అక్కడ చోటు నుంచి పంపించేశాడు. రాజుకు నమ్మకస్తుడై ఉన్న అహీతోపెలు కుట్ర చేసి రాజుని చంపాలనుకున్నాడు. కానీ హూషై ద్వారా దేవుడు కుట్రని లయపరిచి రాజుని తన యొక్క వంశాన్ని కూడా రక్షించాడు దేవుడు. నీతి మరణం నుంచి రక్షించును అంటే ఇదేనండి. హల్లెలూయా. నీతట మరణం నుంచి రక్షిస్తుందట. మరి ఇంత నమ్మక ద్రోహి అయిన అహీతోపెలుకి ఏం జరిగింది? అంత ఈజీగా దేవుడు వదిలేస్తాడా? 17 లక్షలు తీసుకున్నాడు, వదిలేస్తాడా దేవుడు? చూద్దాం ఏం జరిగిందో. 17వ అధ్యాయం 23వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. ఈ నమ్మక ద్రోహికి, ఈ కుట్రదారుడికి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిద గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. అది, ఇంత తండ్రిని వదిలేసి వచ్చాను నేను, ఇంత నమ్మకంగా నీ దగ్గరకు వచ్చి నిన్నే అనుకొని నమ్ముకొని సరే కదా, ఈ గొయ్యి తీసినవాడు గోతులో పడతారంటారు కదా, ఇదే జరిగింది. వెళ్ళి ప్లాన్ వర్కౌట్ అవగానే నా ప్లాన్ పక్కన పెట్టేసి ఆ హూషై ప్లాన్ తీసుకుంటాం అని చెప్పించి ఇలాంటి జీవితం బ్రతికే కానీ చచ్చిపోవడం మంచిది. ఇంటికి వెళ్ళి ఊరి పెట్టుకొని ఇల్లు చక్క పెట్టుకున్నాడంట. ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసి వాళ్ళ భార్య పిల్లలకి పని లేకుండా క్లీన్ చేసి మొత్తానికి ఊరి పెట్టుకున్నాడేమో. సో ఊరి పెట్టుకొని చనిపోయాడు. మరి ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వద్దాం. ఎవరండి ఆ క్రూరుడు? ఈ క్రూరుడికి, తండ్రి చంపాలనుకున్న ఈ క్రూరుడికి ఏం జరిగిందో అది కూడా మనం చూసేసుకుందాం త్వరగా. 18వ అధ్యాయం 8-9 వచనాలు. క్రూరుడు ఎంత క్రూరమైన ప్లాన్లు వేసాడో తండ్రిని చంపాలని, అదే క్రూరంగా చచ్చిపోయాడు. చూద్దాం 18వ అధ్యాయం 8-9 వచనాలు. యుద్ధము ఆ ప్రదేశం అంతటను వ్యాపించెను, మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవులో చిక్కబడి నాశనమేరి. అబ్షాలోము కంచరగాడిద ఎక్కి పోవుచు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిద యొక్క గొప్ప
మస్తికి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొని అందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని కిందనున్న కంచరగాడిద సాగిపోయెను. ఒకడు ఇప్పుడు 14-15 వచనాలు చదివేద్దాం. 18వ అధ్యాయం 14-15 వచనాలు ఎండింగ్కి వెళ్ళిపోదాం. యోవాబు, నీవు చేయి వరకు నేను కాచుకొని ఇందునా అని చెప్పి 3 బాణముల చేత పట్టుకొని పోయి మస్తికి వృక్షమున వేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములు పోయి వారిని 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులు ఇక హతము చేయక విడవలసిందని యోవాబు బాకా ఊదింపగా ఇజ్రాయెల్ను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. చాలా సరిపోదు. చూసారా అండి, అహీతోపేలికి అలా జరిగింది. ఎప్పుడు అబ్షాలోముకి ఏం జరిగింది? కంచరగాడ అంటే ఈ ఇజ్రాయేలీలకి వాళ్ళకి యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు అబ్షాలోము దగ్గర ఉన్న ప్రజలు ఎక్కువ మందే, దావీదు దగ్గర ఉన్న ప్రజలు తక్కువ మందే. కానీ తక్కువ మందే కానీ మంచి టాలెంటెడ్, మంచి బలమైన వ్యక్తులు, యుద్ధశాలీలు, అంటే ఒక్కొక్కరు కూడా ట్రిప్కి గంటకి 1000 మందిని చంపే లాంటి వ్యక్తులు ఒక్కొక్కరు దావీదు దగ్గర ఉన్న వాళ్ళు కనుక అబ్షాలోము దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఓడిపోతున్నారు. ఈ సమయంలో ఇంక అయిపోయింది, నా పని కూడా అయిపోయింది, నేను కూడా చచ్చిపోతానని చెప్పి కంచరగాడిద మీద ఎక్కి అబ్షాలోము వెళ్ళిపోతుంటే జుత్తు చాలా ఎక్కువ ఉంటుంది అబ్షాలోముకి. సో ఆ జుత్తు ఆ చెట్లకి వేలాడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. ఈ సమయంలో యోవాబు వెళ్ళి ఇలాంటి మూర్ఖుడిని, ఇలాంటి క్రూరుడిని మనం వదలకూడదని చెప్పి 2 బాణాలు తీసి అక్కడే పొడి చేయగానే అక్కడికక్కడ చచ్చిపోతాడు. ఎవరి పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడాడు? దావీదు పక్షాన వ్యాజ్యం ఆడాడని. కుట్ర చేసిన వాళ్ళందరూ కూడా చూసారు ఎలా చనిపోయారో. కొంచెం ఆలస్యం అవుతుంది, వెనక ముందు అవుతుంది, మనం కొంచెం వెయిట్ చేయాలి. మన నీతిని మనం కాపాడుకుంటూ కొంచెం వెయిట్ చేస్తే ఈ కుట్రదారులకు ఆఖరికి జరిగే గతి ఇదేనండి, ఇదే జరుగుతుంది. కనుక మరలా దావీదుని తన రాజ్యానికి దేవుడు చక్కగా ఊరేగించుకొని దేవుడు పంపించాడండి. హల్లెలూయా. దావీదు నీతిమంతుడు గనుక దావీదుకి తన రాజ్యాన్ని మళ్ళీ దేవుడు అప్పగించాడు. ఎవరెవరైతే వీళ్ళ దగ్గర ఏం లేదు, డబ్బు లేదు, వయసు అయిపోయింది, మనం వాళ్ళు యవ్వనస్తులు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మనకు మంచి న్యాయం జరుగుతుందని వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏం జరిగిందంటే మళ్ళీ తలదించుకొని తల పట్టుకొని, రాజా క్షమించు, తప్పైపోయింది, మరేం చేస్తాం అనుకొని మళ్ళీ వచ్చారు రాజు దగ్గరికి. ఎవరి దగ్గరికి? వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ రాజు దగ్గర, దావీదు దగ్గరికి వచ్చి అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమించి మరి ఏం చేస్తాం, మీ కొడుకు మమ్మల్ని ఇలాగా ముద్దులు పెట్టేసి కౌగిలించుకొని మభ్యపెట్టిగా వెళ్ళిపోయాం మేము అందరం, కనుక ఏం చేయలేకపోయాం, ఒకసారి క్షమించి మమ్మల్ని చేర్చుకుంటే దావీదు మళ్ళీ చేర్చుకున్నాడు. అలాగా హెబ్రోను, యెరూషలేములో ఉన్న మొత్తం రాజ్యాలంతటి కూడా ఏకరాజుగా దావీదు నిలబడ్డాడండి. హల్లెలూయా. దేవుడు తన పట్ల కార్యాన్ని చేసినందుకు కీర్తనల మీద కీర్తనలు రాయడం మొదలుపెట్టాడు. నా ప్రాణంలో ఎప్పుడు కూడా, నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారాలు ఎప్పుడు మర్చిపోద్దని చెప్పి అద్భుతమైన మాటలు ఏం రాశాడండి? నా ప్రాణమా, నా అంతరంగమైన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంధించి ఆయన చేసిన ఉపకారంలో ఒక్కటి కూడా మర్చిపోదు. ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని కుట్రలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, కాలుకు చెప్పులు లేకుండా ఒక రాజునయ్యుండి కొండ ఎక్కి పిచ్చోళ్ళగా నడుచుకొని వెళ్ళాను. అయినా సరే దేవుడు నా రాజ్యాన్ని నాకు ఇచ్చి మళ్ళీ నన్ను ఒక అధికారిగా దేవుడు నన్ను నిల్చోబెట్టి ఎన్ని ఆశీర్వాదాలు కర్త అయిన దేవునికి నేనేమి ఇవ్వగలని చెప్పి రాసిన అద్భుతమైన కీర్తనలు. అంత్య దినాలు అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకున్నాడు. ఏలి అనగా మనుషులు ఎలా తయారవుతారటండి? క్రూరులు, క్రియల్, బ్రుటల్. ఎంత క్రూరత్వం వెళ్ళగొక్కుతారంటే ఇంకా జాలి, దయ అనేవి అంతరించిపోయి ఏమంటే మనుషుల్లో చూస్తే క్రూరత్వం, జంతువుల్లో ఉన్న క్రూరత్వం అంతా కూడా ఈరోజు మనుషుల్లో కనబడుతుందండి. క్రూరులు, మనుషులు, శాడిజం, ఇతరుల్ని హింసిస్తూ వాళ్ళు బాధపడుతుంటే సంతోషించే రకాలు ఈరోజు మన సమాజంలో విస్తారంగా పెరిగిపోతున్నారు. చాలా సంవత్సరాల క్రితం ఒక మ్యాగజైన్ ఇది కాదు అన్నప్పుడు వచ్చేది, అది నిజంగా జరిగిన స్టోరీయే. అందులోని అంటే మనుషుల్లో ఎలాగ శాడిజం పెరిగిపోతుంది, ఇతరులను హింసిస్తూ ఆనందించాలనే ఈ క్రూరత్వం మనిషిలో ఎలాగ పెరిగిపోతుంది. అక్కడ అయితే ఒక దేశంలో ఒక నర్సు ఉండేదట. ఆమె ఒక హాస్పిటల్లో ఒక బ్లాక్ అంతా కూడా పసిపిల్లలు, డెలివరీ అయిన తల్లులు ఒక దగ్గర ఉంటే ఆ డెలివరీ అయిన డేస్ బేబీలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా వేరేగా పెట్టేవారన్నమాట. చిన్న బాక్సుల్లోని పెట్టి అలాగా ఒక రూమ్లోనే ఒక 30-40 మంది పసిపిల్లలు ఉండేవారు. అక్కడ వాళ్ళందరినీ చూసుకోవడానికి ఈ నర్సు ఉండేదన్నమాట. అయితే ఈమెకి ఇలాంటి బుద్ధి మరి చిన్నప్పటి నుంచి ఉందో ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ
ఆ బ్లాక్ అంతా కూడా ఈ మొక్కదై చూసుకునేది. ఎవ్వరు లేనప్పుడు ఏం చేసేదంటే ఆ పసిపిల్లల దగ్గర ఇన్ని సూదులు తెచ్చుకునేదంటండి. ఇన్ని సూదులు తెచ్చుకొని ఎవ్వరు లేనప్పుడు ఆ రోజుల పిల్లల్ని గుచ్చుతూ వాళ్ళు క్యార్ 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 అని ఏడుస్తుంటే నవ్వుకునేదట. అలాగా పసిపిల్లలందరినీ కూడా సూదులతో గుచ్చేదట. ఎక్కడ పెడితే అక్కడ గుచ్చుతూ, వాళ్ళకి అసలు ఏం తెలియదు కదండి, వాళ్ళు గొక్క పెట్టి ఏడుస్తుంటే అవి చూసి ఎంజాయ్ చేసి నవ్వేదట, సంతోషించేదట. ఇంకొక దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని ఎక్కడ పెడితే వాళ్ళని గుచ్చడం సూదులతో. పాపం పండింది. అధికారులకు తెలిసిపోయింది, మరణశిక్ష విధించారు. మరణశిక్ష, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మనుషుల్ని విచక్షణకు చూసారు. ఇప్పుడు ఎన్ని వింటున్నాం సొసైటీలో, ఎంత క్రూరంగా చంపాడండి, ఎంత క్రూరం అండి. ఇదే కాకుండా ఈరోజు అన్నిట్లో ఈ క్రూరత్వం అనేది విస్తారంగా మనిషిలో రకరకాలుగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఒక రకం కాదండి. మనల్ని డాక్టర్స్ చెప్తారు ఆకుకూరలు తినండి, మీకు ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయంటే ఆకుకూరలు తీసుకెళ్ళి ఆ అమ్మేవాడు ఎక్కడ కడుగుతున్నాడు, మురికిని డ్రైనేజ్లో కడిగేసి అమ్ముతున్నాడండి. అదొక రకమైన క్రూరత్వం తెలుసా మీకు. మనమేంటి అబ్బా ఫ్రెష్గా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఇప్పుడు ఆ ఆకులు ఆ అంచుల్లో చూడండి, ఆ రూట్స్ దగ్గర నీట్గా ఉంటాయి, మట్టి కానీ ఏమి ఉండదు. అది ఎలా వదలగొడతారు, ఫ్రెష్ వాటరా మినరల్ వాటరా తీసుకెళ్ళి డ్రైనేజ్ వాటర్లో ముంచి అవి అమ్ముతున్నాడు. అంటే ఇదొక రకమైన క్రూరత్వం అనమాట. ఇదొక రకం. మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్స్లో, అలాగే పానీపూర్లో చూస్తున్నాం చాలా వీడియోలు. చూడండి వాళ్ళు ఎలా నవ్వుకుంటారు కదా, నేను చేసిన ఈ పని ఎంతోమంది తింటున్నారని. అంటే ఏం చేస్తున్నాడు, అదొక క్రూరత్వం. ఈ క్రూరత్వం అనేది రకరకాలుగా మనిషిలో అభివృద్ధి చెందుతుంది. మొన్న ఒక వీడియో చూస్తే పసిపిల్లలు తినే రస్కులే కానీ, పెద్దవాళ్ళు టీతో ఈవినింగ్లా స్నాక్లా తినే రస్కులు ఆ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న విధానం చూసి నిజంగా మతిపోయి ఏడుపు వచ్చిందండి. ఆ ఫ్యాక్టరీలోని రస్కులు ఇన్ని తీసుకెళ్ళి ఆ కవర్లో ఇలా ప్యాక్ చేస్తారు కదా, దానికి ముందు ఏం చేస్తుందంటే రస్కులని కింద పెట్టి వాటిని తొక్కుతున్నారు కాలుతో మడుతూ తొక్కుతూ అవి తీసి నవ్వుకుంటున్నారు. ఇంకొకటి వీడియో తీస్తున్నాడు. చూడండి మనిషిలో క్రూరత్వం. తీసుకొని అవి 5 రస్కులు తీసి ఆ ప్యాకింగ్లో ఇలా పెట్టే ముందు దాని మీద ఇలా నాకాడు, ఇలా నాకి ఉమ్మేసి నవ్వుకొని అందులో ప్యాక్ చేశాడు. అంటే వాడికి క్రూరత్వం ఏంటంటే నేను ఎంగిల్ చేసింది ఎంతోమంది తింటారు. చూసారా, అపోజిట్ పౌలు మాటలు ఉరికినే పోయండి, ఎప్పుడో రాయించిన మాట. క్రూరత్వం. మొన్నటి దినం రీసెంట్గా మేము కారులో వెళ్ళిపోతుంటే మరి ఎవరు కట్ చేశారో కానీ ఒక ఆవు తోక పై వరకు కట్ చేసేసారండి. మేము వెళ్ళిపోతుంటే అండ్ ఎందుకు ఇటువైపు చూసేటప్పటికి దాని కాళ్ళు నిండా బ్లడ్ కారుతూనే ఉంది. అంటే ఆకతాయిలు, శాడిస్టులు చేసే పనులు. అది ఎంత నోరు లేని జీవి ఎంత అల్లాడిపోతుందో, ఎంత ఏడుస్తుందో. మేము అర్జెంటుగా వెళ్ళిపోవాల్సింది కానీ ఎంత బాధపడ్డానంటే అది అలా రోడ్ల మీద పాపం తిరుగుతూ ఏదో తింటుంది కానీ లోపల నుంచి కాళ్ళంతా కూడా బ్లడ్ కారిపోతుంది. పై వరకు ఆ తోకను కట్ చేసేసారు. ఇలాంటి క్రూరులు ఉన్నారండి, ఆకతాయిలు చేసి దాన్ని గిలగలా కొట్టుకొని ఏడుస్తూ అరుస్తూ గెంతుతూ అది కేకలు పెడుతుంటే చూసి ఎంజాయ్ చేస్తారన్నమాట. క్రూరులు ముమ్ము వేసి అమ్మడం క్రూరత్వం. అంటే ఈ క్రూరత్వం అనేది చంపడమే కాదు, నానా రకాలుగా మనిషిలో ఉత్పత్తి చెందుతుంది. ఒక వైరస్ లాగా ఉత్పత్తి చెందుతుంది. నేను చేసే ఒక చెత్త పని ఎంతమందికి అంటిస్తాను నేను, ఎంతమందికి. ఒకడెవడో ఎయిడ్స్ పేషెంట్ అట, వాడు వేసుకునే ఇంజెక్షన్ అట ఎంతోమందికి ఇంజెక్ట్ చేశాడట, 100 మందికి ఎయిడ్స్ వచ్చిందంటండి. నేను చచ్చిపోయి నాలాగే చాలామంది చావాలని చెప్పి అదొక రకమైన క్రూరత్వం. అంత్య దినాలు అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకునేది. అనగా మనుషులు క్రూరులు 13 రకాల మనస్తత్వాల కోసం తెలుసుకున్నాం. ఇంకా 6 ఉన్నాయో 7 ఉన్నాయో 20 కదా. నాకు టైం దొరికినప్పుడల్లా నేను ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తాను. కనుక ఒక క్రైస్తవుడుగా, ఒక నీతిమంతుడిగా దయా జాలి, ఎదుటి వ్యక్తుల పట్ల, జంతువుల పట్ల దయా జాలి కలిగి మనం ఉండాలి. కానీ ఇలాంటి క్రూరత్వం అనేది మనలో ఉంటే తీసుకోవాలి. చూడండి ఎన్ని రకాలుగా ఈ క్రూరత్వం ఒక వైరస్ లాగా మనుషుల వ్యాప్తి చెందుతుందో. అంటే ఇతరులని బాధిస్తూ వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు సంతోషిస్తారన్నమాట. క్రూరులు చేసే పని ఇది. కనుక ఇలాంటివి మన జీవితంలో ఎప్పుడు ఉండకూడదు. ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన ద్వారా మనం ముందుకు వెళ్ళిపోదాం. జంతువులకున్న లక్షణం ఈరోజు మనుషుల్లోకి వచ్చేసింది. ఇలాంటివి మనం చూసినప్పుడు నేను ఎలా ఉండకూడదు, నేను జాలి దయ కలిగి యేసు ప్రభులాగా జీవించాలి, ఆయన ప్రేమతో నేను నింపబడాలి అనే మంచి మనసు మనకు ఉండాలి. దావీదు జీవితంలో సొంత కొడుకేనండి ఎన్ని కుట్రలు చేశాడు, కానీ దావీదు యొక్క నీతి తనని రక్షించింది. అందుకే అద్భుతమైన
పాటలు రాశాడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నా సమస్తమా. ఎప్పుడు ఆయన మేలును మర్చిపోవద్దు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోన ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోన ఉన్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములలో దీనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దీనిని మరువక. చేతులెత్తి చెప్దామండి. కనుక ఎవరైనా సరే అంత్య దినాల్లో ఉన్న ఈ చెడు లక్షణాలు నాకు వద్దు, ఎప్పుడూ ఉండకూడదు. నేను నీతిగానే బ్రతకాలి ఆయన కొరకు అన్నవారు మీ చేతులు ఎత్తి చూపిస్తే మీకోసం దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. దేవుడు మిమ్మల్ని మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. సిగ్గుపడకుండా చేతులు ఎత్తితే కనుక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దైవ సేవకురాలు మీకోసం ప్రార్థన చేస్తారు. అవునండి, దావీదు ఎప్పుడైతే యుద్ధం చేశాడో, యుద్ధంలో ఒక్కరోజు 20,000 మంది చనిపోయారు. అదే సమయంలో దానికే దద్దరిల్లిపోయారు అవతలోళ్ళు. మనుషులు కొద్ది మందే కానీ అనుకుంటారు వీళ్ళకి ఎవరు లేరు, ఏమీ లేదని అనుకుంటారు, కానీ దేవుడే తోడై ఉన్నాడు దావీదికి. అలాగ జీవించిన వాళ్ళందరికీ తోడై ఉంటాడు. అలాగ జీవించాలి. అంతేగాని ఏంటండి వాళ్ళకి మేము చేస్తాం, వీళ్ళని ఎలా పడగొడదాం, వీళ్ళని ఎలాగ ఏడిపిద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా అబ్షాలోములాగే అవుతారు. ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో, నీతిమంతుల పక్కన భక్తిహీనుడు పొంచి ఉండకూడదు. పొంచి ఉంటే ఏం జరుగుతుందో అక్కడ సామెతల గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి ఈ విషయాలు గుర్తు చేసుకుని జాగ్రత్తగా బ్రతుకుదాం అందరం. మేము కూడా రాబోయే దినాల్లో కూడా ఎన్ని వస్తాయో మనకు తెలియదు, కానీ భయంకరమని ఆకాశంలోంచి కిందకు దిగబోతున్నాయి. ఏంటండి, కొంచెం అటు చోటు పెట్టారా మీ ప్రాణాలు అగ్నిలో ఉంటాయి. నిత్యము యుగయుగాలు కూడా అగ్నిలో ఉంటాయి. అందుకు అడుగు అటేయక ముందే జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. నీ అడుగు ఎక్కడుందో చూసుకోవడం నేర్చుకోవాలి. నీ అడుగులు దేవునితోనే నడాలి, దేవుని వాక్యానుసారంగా నడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అలా జీవించడం ఎప్పుడైతే నేర్చుకుంటావో ఆకాశం నుంచి దిగిని కూడా నిన్నేమీ చేయలేవు. ఆయన పరిశుద్ధ దూతలను మీ దగ్గర ఉంచుతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో మాకు జరగాలని మా దగ్గర మా పక్కనే ఉండి చూస్తారు, కానీ ఆ దేవుడు మాకు తోడయండి ఇంటికి తీసుకొస్తున్నాడు. అలా చేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. చేతులెత్తిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. దావీదులాగా నాయన ప్రభా నీ పాదాలు పట్టుకొని బ్రతకడానికి కృప దయచేయండి నాయన. నీ రాజ్యంలో చేరడానికి కృప దయచేయండి. అక్కడ కోసం ఇక్కడ బ్రతికేలా సహాయం చేయండి. జీవాధిపతి పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. దేవా నీకు వందనాలు. ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెప్తున్నారు దేవా. దానికోసం తాపత్రయపడి అంగలార్చి పరిశుద్ధాత్మను పొందుకొని నాయన నీ మహిమార్థమై ఈ లోకంలో జీవించడానికి నాయన చేతులెత్తిన ప్రతి బిడ్డపైన మీ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాం. సహాయం చేయండి నాయన. మీకు వందనాలు. మేము కూడా అంతం వరకు నిలబడ్డానికి కృప దయచేయండి. మీ రాజ్యం మాకు కావాలి, అందులో ఉండడానికి కృప దయచేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు నాయన. చిన్న మందా భయపడుకుడి నాయన. రాజ్యం అనుగ్రహించడానికి నీ తండ్రికి ఇష్టమై ఉన్నదని చెప్పిన వాక్యం మా పట్ల నెరవేర్చండి. సంఘమై మహాసంఘమై అక్కడికి వచ్చిన వాక్యం నెరవేర్చండి. నీ దేశం వివాహితమగునన్న మాట నెరవేర్చండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కాపాడండి, మీరు భద్రపరచండి నాయన. చేదైన వేర్లు ఉంటే తీసివేయండి నాయన, తీసివేయండి. సహాయం చేయండి. నీ గొప్ప కార్యాలు విడుదల చేయండి. సహాయం చేయండి. దావీదు కుమారుడా జయము జయమని ఎలాగైతే ఊరేగించి నిన్ను మరణానికి అప్పగించారో దేవా నాయన, నీ గొప్ప విడుదల వచ్చి పునరుద్ధారణమై తండ్రి
నాయన ప్రపంచాన్ని ఏలడానికి గాను తండ్రి కుడిపార్శ్వమందు కూర్చోవడానికి ఈ బాధలన్నీ అనుభవించి తిరిగి లేచిన దేవుడు మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ మార్గాలు మాకు దయచేయండి, సహాయం చేయండి, మీ శక్తిని మాకు అనుగ్రహించండి. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ప్రతి గుండెలోకి వెళ్ళేలా సహాయం చేయండి, దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా సహాయం చేయండి. ఆనాడు జీవగ్రంథంలో ఆ విధంగా వ్రాయించావు. ఈ దినాన్ని కంపల్సరీగా అదే జరుగుతుంది, కానీ మమ్మల్ని విడిపిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మాకు తోడయిండండి, ఈ బిడ్డలందరికీ తోడయిండండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి నాయన. వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.